దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన బాధ హృదయంలో బాధ ఎక్కువైపోయింది అనుకోండి, వినవలసిన వాళ్ళు వినట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? అమ్మ పక్కన ఎవరో ఒకరు పిలిచి మన బాధ చెప్తుంటాం. హల్లెలూయా, దేవుని స్తోత్ర. అలాగే దేవుడు కూడా ఏం చేస్తారని, హల్లెలూయా హల్లెలూయా. బాధ గుండెల్లో బాధ ఉంటుంది కదండి. ఎందుకు అంత బాధ కలుగుతుంది దేవుడికి? హల్లెలూయా. అసలు అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడికి అంత బాధ ఉందా మనసులో? హల్లెలూయా. కాబట్టి అన్నాడు, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. హల్లెలూయా. వాళ్ళు నా మీద తిరగబడ్డారు. హల్లెలూయా. ప్రపంచంలో భయంకరమైన బాధ ఏంటంటే, హల్లెలూయా, 2 బాధలు. హల్లెలూయా. మొదటి బాధ ఏంటంటే, హల్లెలూయా, దేవుని స్తోత్రం, తల్లి బిడ్డలకి జన్మించే బాధ కానీ, హల్లెలూయా, ఆ బిడ్డలు పెద్దోళ్ళు అయ్యే తిరిగి తల్లిని ఎదిరించేటువంటి బాధ కానీ, హల్లెలూయా, దేవుని స్తోత్ర, తట్టుకోలేనటువంటి బాధ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక శిశువు తల్లి గర్భంలో పడిన తర్వాత, హల్లెలూయా, తల్లి ఎన్ని రకాలుగా తన బిడ్డ గురించి ఆవిడ ఎన్నో రకాలుగా ఏం చేస్తుంది, సరిగ్గా అటు పడుకోకూడదు, ఇది పడుకోకూడదు, ఏంటంటే ఎలా వీలుగా పడుకోకూడదు, ఆవిడ నచ్చినట్టు పడుకోకూడదు, నచ్చింది తినకూడదు. హల్లెలూయా. ఇంకా అసలు మనం ఎవరైనా చేతికి ఇది ఏదైనా వస్తువు ఇస్తే ఇదైతే మోసేస్తున్నాం లేండి, అందరం ఎంతసేపు అయినా మోసేస్తున్నాం, కానీ హల్లెలూయా, ఏదైనా చిన్న వస్తువు ఇస్తే ఆడ పెట్టేస్తాం, కానీ 9 నెలల్లో గర్భంలో బిడ్డను పోయవలసిందే. ప్రేమగా బాధ్యతగా తల్లి మోస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ ఇద్దరు వెనకాలన్నా పెట్టలేదని లోపల రామా, మళ్ళీ ఆ పిల్ల ఒకటి మళ్ళీ అందులో మీరు తినవలసింది తినేసి లోపలికి వచ్చారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే నేను పిల్లలు పెంచి పెద్ద చేశాను. హల్లెలూయా. ఈ రోజున మన బిడ్డలో మనకు తెలియకుండానే బిడ్డల్లో యవనస్తులు అయిపోయారు. హల్లెలూయా. మన పెద్దోళ్ళు అయిపోయిన మన పిల్లలు చూస్తుండగానే ఎప్పుడు కన్నాము, ఎప్పుడు మనం ఇలా చూస్తుండగానే వాళ్ళు ఎదిగిపోయారు, మనకంటే పొడుగ్గా అయిపోతున్నారు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెంచారు. హల్లెలూయా. ఇప్పుడు చిన్న బిడ్డనే, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత పేరు కట్ చేసిన తర్వాత ఆ తల్లి ఆ బిడ్డని కన్నా బయటికి ఆ బిడ్డ రావడానికి తన ప్రాణం పోతుందనేది కూడా చూసుకోదు కదా. ఒక బిడ్డకి, నాకు కన్న బిడ్డకి నేను జన్మనివ్వాలని ఆ తల్లి ఆ నొప్పులన్నీ కూడా బరాయించాలి. ఆ పెయిన్స్ అన్నీ బరాయించిన తల్లి ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆడు అన్నీ అక్కడే, ఆడికి ఆకలేస్తుంది, ఈవిడ తిన్నపోయినా ఆడికి పాలు ఇవ్వాలి, ఈవిడ ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఏమి తినడానికి ఉండదు. హల్లెలూయా. మరియు అక్కడ మనం చూసినట్లయితే ఆ పిల్లలు ఇంకా ఏం చేసినా సరే అందులోనే పడుకోవాలి. హల్లెలూయా. ఎంత అసహ్యంగా పిల్లలు ఉంటారు, పుట్టిన వెంటనే ఉమ్ము నీరుతూ ఉంటారు, ఎవరో కూడా చూడాలనుకోరు. హల్లెలూయా. ఆ బిడ్డలు శుభ్రం చేసుకుని ఆ తల్లి ఆడు ఇంకా చుచ్చుకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, హల్లెలూయా, ఎంత అసహ్యంగా రోతగా ఉన్నా సరే ఆ తల్లి ఆడుతూనే ఆడి కొంచెం ఎదిగే వరకు, ఒక 3-4 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అన్ని గుండెలకు అత్తుకుని పెంచుకుంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఇంతగా పెంచుకొని పెద్దవాళ్ళు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తారంట, తిరగబడుతున్నారంట. హల్లెలూయా. ఎంత బాధ అండి. హల్లెలూయా. నీకేం తెలదు ఊరుకో, పిల్లలు ఏమంటుంటారండి, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలదు ఊరుకో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని వ్యతిరేకించడం, తిరగబడడం, తరకంగా ఉండడం, నువ్వు చెప్తే అసలు చేయండి అంటారు కొంతమంది. అదేంటి అర్థం లేదా? ఆ తల్లిదండ్రులు నిన్ను ఎందుకు పెంచుకుంటున్నారో? హల్లెలూయా. మరి మనం కూడా అంటాం, మాకు స్వేచ్ఛ లేదా, ఈ జైల్లోనా, మా బతికించేనా, లోకంలో పిల్లలు చూడండి ఎలా ఉన్నారో, మేము ఎలా ఉన్నామో అంటున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నాశనానికి పోయే మార్గం ఏంటంటే విశాలం. నాశనానికి పోయేవాళ్ళు ఎలాగైనా పోతారు. నువ్వు
బాగుపడే పద్ధతుల్లో పెంచుకుంటున్నారు. హల్లెలూయా. అందుకని అందరూ టీవీ చూసినట్టు నీకు టీవీ ఉండదు, అందరూ సినిమాలో ఉన్నట్టు నీకు సినిమా ఉండదు, అందరూ మేకప్లు చేసినట్టు నీకు మేకప్లు ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే నేను ప్రభువు ఇష్టంగా పెంచుకున్నాడు. హల్లెలూయా. మనుషులు మెప్పించాలని కాదు. హల్లెలూయా. చాలా మంది మనుషులు మెప్పించున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి మెప్పించేలాగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బ్రతుకు ఎలా ఉంటుంది? దేవుణ్ణి మెప్పించేలాగా ఉంటుందా? హల్లెలూయా. మనుషులు మెప్పించేలాగా ఉంటుందా? దేవుడి దృష్టిలో మన నడవడికి ఎలా ఉంటుంది? హల్లెలూయా. మన మనస్సాక్షి ఎలా ఉంటుంది? దేవుడి దృష్టిలో మన క్రియలు ఎలా ఉన్నాయి? మనుషులు మెప్పించడానికా? హల్లెలూయా. మనం ఎవరో కానీ అంటున్నారు, పలానా ముహూర్తానికి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కూడా ఆ టైంలో మా చేత ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఎవరిని మెప్పించాలనుకున్నావు? దేవుడిని మెప్పించాలా? అందుకని మనుషులకు సేవకులే ఉండొద్దు అన్నారు. దేవుడి సేవకులే ఉండమన్నాడు. హల్లెలూయా. మనుషులు సేవకుడే మొదలెడితే వాళ్ళు ఏం చెప్తా అదేనా? దేవుడి సేవకుడిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. ఇలా అనుకుంటున్నాను, అన్నింటికి ముహూర్తం ఉంది, కానీ ఊపిరి ఆగి ఒకసారి ఆపి మళ్ళీ పీల్చడానికి ముహూర్తం పెడితే బాగుంది. హల్లెలూయా. కదమ్మా కదా, ఊపిరి కంచేపు ఆగి తర్వాత ముహూర్తం తగ్గాక నువ్వు తీసుకుంటే గొడవ వదిలిపోతుంది. దేవుని మహిమ కలిగని కాక ఈ నాసికారంధ్రంలోంచి ఊపిరి పీల్చినంతకాలం మంచి కాలమే, అది ఆగిపోయినప్పుడు అంతే. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని మనుషులు మెప్పించాలని మనం ఏది చేయొద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడినాడు 17వ వచనంలో, మీరు కీడు చేయడం మానేసి మేలు చేయండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఎద్దు అంట తన కామందు ఎరుగునంట. ఎద్దు తన కామందు ఎరుగునంట. గాడిదే తన సొంత దొడ్డి ఎరుగునంట. హల్లెలూయా. కానీ దేవుడి బిడ్డలకు మాత్రం దేవుడు సరి తెలియట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. సృష్టికర్త తెలియట్లేదు. దేవుని మహిమ కలిగిన కాక. సృష్టికర్త ఎవరు? నీ ఫ్రెండ్స్ కొంతమంది, చాలా మంది ఫ్రెండ్స్ మనం మంచి వాళ్ళ కింద అందరితోటి మంచి అనిపించుకోవాలని అవసరం లేని వాటిలో ఏలి పెడుతుంటాం. హల్లెలూయా. అందరూ మనల్ని మెచ్చుకోవాలని మనకి సంబంధం దారింట పోయిందని ఎదురు రాసుకుంటారో తెలుసు. హల్లెలూయా. చాలా సార్లు మనం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఎవరెవరి గొడవల్లోనే మనం తగ్గుతూ వచ్చి మన అందరి మీద జాలిపడి చివరికి మన మీద ఎవరో జాలి పడకుండా చేసుకునే పరిస్థితుల్లో మనం ఉంటాం కొన్నిసార్లు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. దాన్ని అవివేకం అంటారా, అమాయకత్వం అంటారా, మీకే వదిలేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఎవరి మీద నువ్వు జాలి పడడానికి ప్రయత్నించి నీ మీద ఎవరో జాలి పడకుండా నీ జీవితాన్ని చేసుకోకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దుష్ట సహవాసం మంచి నడవడిని తిరుగుతుందంట. హల్లెలూయా. నీ ఫ్రెండ్ ఎలా తోడు, నువ్వు అలా తోడువే. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? నీ ఫ్రెండ్ పవిత్రుడా? నీ ఫ్రెండ్ దేవుడికి లోబడతాడా? నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వాళ్ళు భక్తి పరులా, ప్రార్థన పరులా, ఉపవాస ప్రార్థన చేస్తారా నీ ఫ్రెండ్స్? నీ ఫ్రెండ్స్ ఎలా తోడు? హల్లెలూయా. ఫస్ట్ కొందు బయట ఫుడ్ తిని చచ్చిపోతే ఊళ్ళో సంబరం చేసుకుంటున్నారు. ఏడ్చే వాళ్ళతో ఏడవమని, నడిపే వాళ్ళతో నడవమని, ఊరంతా ఒక పక్కన ఏడుతుంటే మనం ఎలా చేసుకుంటాం సంబరం? హల్లెలూయా. దేవుని మా ఏడ్చే వాళ్ళతో ఏడాలి, నడిపే వాళ్ళతో నవ్వాలి. దేవుని స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, పాపాన్ని అసహించుకోండి. హల్లెలూయా. చర్చికి ఎంతమంది వెళ్తున్నారు అన్నది కాదు, ఆ చర్చిలో ఎంతమంది పవిత్రంగా బతుకుతున్నారు అన్నది కావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. ఇదిగోండి మా చర్చిలో 1,00,000 మంది వెళ్తారండి, 1,00,00,000 మంది వెళ్తారండి. హల్లెలూయా. మీ చర్చిలో ఎంతమంది వెళ్తారు అన్నది క్వశ్చన్ కాదు, ఎంతమంది దేవుడికి ఇష్టమైన ప్రవర్తనగా బతుకుతున్నారు. ఇద్దరు వస్తున్నారా? ఇద్దరులో ఎంతమంది ప్రత్యేకించబడి లోకాన్ని అసహించుకొని, పాపాన్ని అసహించుకొని దేవుడికి ఇష్టలుగా బతుకుతున్నారు? దేవుడి గాయాలు రేపకుండా ఎవరు బతుకుతున్నారు? దేవుడికి సిలువైకుంటా, ప్రతిరోజు యేసుప్రభు సిలువైకుంటా, బాధపడకుండా ఎలా బతుకుతున్నారు? హల్లెలూయా. కాబట్టి ఒక ప్రత్యేకమైన జీవన శైలి క్రైస్తవులకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి, అంటే దేవుళ్ళలో ఉన్న కఠినంగా కాదు ఇది. ఎంతమంది దొరుకుతుందండి యేసుప్రభుతో స్నేహం చేయడం? హల్లెలూయా.
అటువంటి భాగ్యం మనకు వచ్చిందే, అలాంటి ధన్యత వచ్చిందే. హల్లెలూయా. ప్రాణం పోయేంత వరకు నీతో యేసయ్యా, నా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. హల్లెలూయా. నీవే కావాలయ్యా, నేను విడవబోనయ్యా, మరవనయ్యా. హల్లెలూయా. ఆ పాట అందంగా పాడుతున్నాం, కానీ యేసుప్రభు వచ్చేలో మనం అనట్లేదు. దేవుని మహిమ కలిగింది. కాబట్టి నేను ఒక్క 2 హృదయాలు దేవుడు అడుగుతున్నాను. 2 హృదయాలు. ఒక హృదయం ఎప్పుడూ దేవుడి మీద కంప్లైంట్ చేయకుండా సంగకుండా కొనుక్కొని ఉండే హృదయం నాకు కావాలి ప్రభువా. హల్లెలూయా. రెండోది ఏంటి తెలుసా? ఆ హృదయంలో దేవుడి స్తోత్ర, నీకు ఇష్టమైంది చేసే హృదయం నాకు ఇవ్వు ప్రభువా. బైబిల్లో తల్లిదండ్రులకు నువ్వు ఎలా ప్రేమించాలోనే ఉంది. ఎవరితో? బైబిల్ అంటే ఏంటండి? కొంతమంది ఏదో గొప్ప వెరైటీగా నేర్చుకుంటుంటారు. దేవుడు సూత్రం అండి ఏది వందనాలు చెప్తే తప్పేం కాదు కదా. అంటే వందనాలు కావాలని చెప్పించుకునే వాళ్ళకి అది వేరే విషయం. హల్లెలూయా. ముందు వాళ్ళు చెప్పకపోయిన నువ్వు చెప్తే ఇంకా గౌరవం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుని కనపరుతున్నామండి, మనుషుల్ని కనపరచకూడదు. ప్రేమించాలి కదా మనుషుల్ని. నువ్వు ఎదుటి ఉన్న మనిషిని ప్రేమించకపోతే పైన ఉన్న దేవుడిని ఎలా ప్రేమిస్తావు? నేను దేవుడు ప్రార్థన చేసుకుంటానండి, దేవుడికి వందనాలండి. అయ్యో ఏటమ్మా నీ కొత్త ప్రకారం. హల్లెలూయా. ఏ మనిషికి ఎదుర్కొంటా ఉన్న మనిషిని ప్రేమించకూడదని ఉందా బైబిల్లోని? నిన్ను వలని పొరుగుని ప్రేమించమని బైబిల్లో ఉంది కదా. దేవుని మహిమ కలిగిన మంచి అంటే బాగా డీప్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మనుషులు ప్రేమించినంత వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నారు, కీడు చేయడం మానేయండి, మేలు చేయండి, మీరు మంచి పదార్థాలు తిని తృప్తిగా ఉంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఒక చక్కని ఆయుష్, ఆరోగ్యాలు, చక్కని జీవితం. మాట వినాలి, లోబడాలి, నీ తల్లిదండ్రులు సన్మానించు. హల్లెలూయా. నీకు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిదండ్రులు సన్మానించు. హల్లెలూయా. మా అమ్మగారిని ఏంటంటే ఆవిడకి ఎంత ప్రేమ, నేను అంత లోబడి ఉన్నాను. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంత లోబడి ఉన్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు నేను అంటాను, టైం అయిపోతుందని ఆలోచించాను. హల్లెలూయా. కొన్నిసార్లు తల్లి శాపం అసలు పడకూడదు. తల్లి తెలివిగా ప్రేమతో ఏమంటారు తెలుసా? ఒరే నీ గయ్యాలి భార్య రావాలరా, ఇంక అయిపోయింది జీవితం, ఇక్కడ నన్ను ఏడిపిస్తున్నావు కదా, నువ్వు అత్తవారింటికి వెళ్ళు అంటది. ఆ మాట అనిపించుకోవద్దు. హల్లెలూయా. అలా కానీ ఎప్పుడైనా అనిపించుకున్నావా ఇక 1 రోజు 2 రోజులు అమ్మగారింటికి నుంచి వెళ్ళిపోతాం, కానీ జీవితం అంతా ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది గాక. హల్లెలూయా. కాబట్టి తల్లి మనల్ని జీవించేలాగా మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తండ్రి మనం దీవించేలా ప్రవర్తించాలి. హల్లెలూయా. ఏంటి తల్లిదండ్రులకి మనం అంటే అంత ప్రేమ అండి. హల్లెలూయా. వాళ్ళు బతికేదే మన కోసం. వాళ్ళు అప్పమాటికి తిడుతున్నారంటే దేనికోసం తిడుతున్నారో? నువ్వు బాగుపడాలని. హల్లెలూయా. వాళ్ళ ఇంపార్టెన్స్ ఎవరో నువ్వే. వాళ్ళ ఇంపార్టెన్స్ ఎవరో నువ్వే ఇంపార్టెన్స్. ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు తల్లికి. నువ్వు హాయిగా ఉంటే, సంతోషంగా ఉంటే చాలు. హల్లెలూయా. దానికోసం వాళ్ళు ఆహార దశలో శ్రమ పడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి నీ తల్లిదండ్రులు సన్మానించుకోవాలి. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో ఏముందండి? నీ తల్లిదండ్రులు సన్మానించడం ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుడు ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులు సన్మానించడం మానేస్తే ఏంటి దానికి అర్థం ఏంటి? నువ్వు దేవుడు ఆజ్ఞలు పాటించట్లేదు. దాని పర్యవసానం ఎవరో అనుభవించాలి. దేవుడు ఆజ్ఞలు పాటించకపోతే ఎవరో? హల్లెలూయా. తల్లి మాట వినకుండా తండ్రి బోధకి విధేయులు కాకపోతే, హల్లెలూయా, మన యొక్క కళ్ళు అంటే లోయకాయలు పీకెత్తే తెలియదు. తల్లి మాట కొంతమంది ఇంకో తరం అలా మారిపోద్దంట. తల్లిదండ్రుల్ని తిరగబడే తరం ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం పవిత్రంగా బ్రతికినా ఎదుటిని చులకంగా చూడకూడదు. కానీ మనం ఎలా బ్రతకాలండి? పవిత్రంగానే బ్రతకాలి. కాబట్టి నీ చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో నీ చుట్టూ ఉన్న వాళ్ళు. హల్లెలూయా. నీ గ్రూపులో, నీ ఫోన్ గ్రూపుల్లో, నీ ఫోన్ కాంటాక్ట్స్లో ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? హల్లెలూయా. పవిత్రమైన వాళ్ళతోనే మాట్లాడుతున్నావా? హల్లెలూయా. గనులతోనే మాట్లాడుతున్నావా?
పవిత్రులతోనే మాట్లాడుతున్నావా, లేకపోతే ఫోన్ ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నావా? గంటలు గంటలు. హల్లెలూయా. కొంచెం ఇప్పుడు నువ్వు వాళ్ళే మారిపోగలవు. బూతులు ఆడిపోవడంతో మాట్లాడితే కంచేపుకి మనం కూడా ఎవరితో మాట్లాడుతున్నావు కాబట్టి యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం అన్ని విషయాల్లోనే వర్ధిల్లాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి మాట కీడు చేయడం మాన్యం అన్నాడు, మేలు చేయమన్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని అసహించుకుని పాపాన్ని విడిచిపెడితే పవిత్రులుగా ప్రభుకి ఇష్టమైన వాళ్ళుగా బతికితే హల్లెలూయా మంచి దీవెన ఉంది మనకు. హల్లెలూయా. నేను చెప్పాను, మా పెద్ద అబ్బాయితో చెప్పాను, తాతయ్య అన్నాక మహారాజులాంటి తాతయ్యరా, మహారాజులాంటి తాతయ్య 1000 రూపాయలకి ఒక దిక్కున ఉండిపోవాల్సి వచ్చింది. జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మాట వెనక, తల్లిదండ్రుల మాట వెనక. హల్లెలూయా. మాట వెనకే ఈ బాధలన్నీ. హల్లెలూయా. పొలాలు, స్థలాలు, ఇల్లు ఎందుకు అమ్మేసుకుంటాం? చదువుకోమన్నప్పుడు చదువుకోరు. గారాబం. మా గారమే కావాలి కానీ మీకు మా గద్దె పక్కలొద్దు. అమ్మ తినమ్మ, అమ్మ తిరిగమ్మ, అమ్మ యాసం వేసుకో అమ్మ అంటే యాసం వేసుకుంటారు. చదువుకోమంటే కష్టం. హల్లెలూయా. సరిగా ఉండు, సరిగా ప్రవర్తించమంటే కష్టం మీకు. హల్లెలూయా. కానీ మా మాటలో మీకు ఆశీర్వాదం ఉంది. మీరు లోబడితే దీవించబడతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. మా పూర్వీకులు, మా పితరులు వాళ్ళ తల్లిదండ్రుల మాట వెనక నాశనం అయిపోయారు. మేము మా తల్లిదండ్రుల మాట విన్నాం కాబట్టి మేము బాగుపడుతున్నాం. మీరు మమ్మల్ని చూసి మీరు ఏం నేర్చుకోవాలా? మా పితరులాగా మీరు బతకాలా? మమ్మల్ని చూసి మీరు ఆశీర్వదించబడాలా? అది మీ చేతులకి వదిలేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్ముకున్నవాడు ఎవడో పాపంలో బ్రతకడు, లోకంలో బ్రతకడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక యాసం, ఇంటికాడ ఒక యాసం ఉంటుంది. ఎక్కడున్న క్రైస్తవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన మనస్సాక్షి ఒప్పుకోదు. ఒక చెడ్డ మాట వినడానికి కానీ, ఒక చెడ్డలతో సహవాసం చేయడానికి కానీ, చెడ్డోళ్ళ గుంపులో కలిసిపోవడానికి కానీ మన మనస్సాక్షి ఒప్పుకోదు. అలా ఒప్పుకుందంటే నీకు ఇంకా మారు మనసు లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కాబట్టి నీ సహవాసం ఎవరితోటి నువ్వు అనవసరమైన నెత్తి మీద పెట్టుకొని ఒకవేళ అందరి మీద అనవసరంగా జాలిపడి చివరికి నీ మీద ఎవరో జాలి పడకుండా చేసుకుంటావేమో జాగ్రత్త. ప్రార్థన చేసుకుంటావు.